హలో అండి, వెల్కమ్ టు షీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం కంద ములక్కాయ పులుసు చూద్దామండి. ఎంతో రుచికరమైన, అసలు కంద పులుసు ఎంతో బాగుంటుంది. కంద ములక్కాయ అయితే అద్భుతం అండి. సో దీనికైతే మనం ముందుగా ఏం చేయాలంటే కొంచెం చింతపండు వేసుకుని ఈ కంద ముక్కల్ని అయితే మనం కుక్కర్లో వేసి బాగా ఉడకపెట్టేసుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ రానిచ్చారంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇలా ఉడకపెట్టేసుకున్న కంద ముక్కల్ని అయితే తీసేసేసి, ఇప్పుడు మీరు చింతపండు ఎందుకు అంటే అది దురద రాకుండా ఉంటుందండి, దురద పోవడానికని చింతపండు వేసాం. సో అలా తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ఒక పాత్ర పెట్టుకుని అందులో నూనె వేసుకోండి. నూనె వేసుకుని ఏం చేస్తారంటే ముందుగా అయితే జీలకర్ర ఆవాలు వేయండి. వేసి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసేసి బాగా వేగేదాకా వేయించండి. ఇలా బాగా వేగిపోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయిన తర్వాత అప్పుడైతే మనం ములక్కాయ ముక్కలు వేసేయాలండి. ములక్కాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ ములక్కాయ ముక్కలు వేసేసేయాలండి. ఇలా చూపిస్తున్నట్టుగా వేసేసి అందులో ఉప్పు పసుపు కూడా వేసేసి, అలాగే మనం ఏం చేయాలంటే మూత పెట్టేసేసి కాసేపు మగ్గనివ్వాలండి. ఇది మూత పెట్టేసి కాసేపు మగ్గించాక అప్పుడు మనం ఈ ఉడకపెట్టి ఉంచుకున్న ఈ కంద ముక్కల్ని వేసేసేయాలండి. కంద ముక్కల్ని వేసేసేసి కాసేపు ఇలా కలిపేసుకుని ఆ తర్వాత ఏం చేయాలంటే ఇందులో మనం అలాగే కారం వేసేసేయాలండి. ఇప్పుడు మనం ఈ కంద ముక్కలు వేసేసాక కొంచెం 1 నిమిషం అలా ఉంచి ఆ తర్వాత ఇందులో మనం కారం వేసేసుకోవాలండి. కారం వేసేసుకుని అలాగే చింతపండు పులుసు పిసికి ఉంచుకుంటాం కదండి, ఆ చింతపండు పులుసు నైతే ఇందులో పోసేసేయాలి. కాసేపు అలా ఉంచి మగ్గిపోయాక ఆ చింతపండు పులుసుని ఇందులో పోసేసేయాలండి. ఇలా పోసేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇది ఆ చింతపండు పులుసు బాగా దగ్గరికి అయిపోయేదాకా మనం దీన్ని ఉంచుకోవాలండి. బాగా చిక్కబడిపోవాలన్నమాట మనకి చింతపండు పులుసు. అంటే మనకి ములక్కాళ్ళు కూడా ఉడకాలి కదండి. సో అందుకని మూత పెట్టి మీరు కనుక ఉడకబెట్టారంటే శుభ్రంగా ఉడికిపోతుంది. అది దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కొంచెం బెల్లం వేసుకోండి. ఇందులో బెల్లం వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. మీకు ఈ ములక్కాయ కంద ములక్కాయ కూర రెడీ అయిపోతుందండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు అన్నంతో తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి దీన్ని అయితే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.